అట్లా పలకరించి వాళ్ళకేదో ఒక ఆపిల్ పండు ఇవ్వండి, ఏదో ఒక బ్రెడ్ ఇవ్వండి, మంచిది సేవ కదా. హాస్పిటల్ ముందు మన కైకులూరు ఆ హాస్పిటల్ దగ్గర వాళ్ళకి అన్నదానం చేస్తుంటారు. నెల్లూరులో హాస్పిటల్ మన అజయ్ శర్మ వీళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్ దగ్గర ప్రతి హస్త నక్షత్రము వాళ్ళందరూ వస్తారు పల్లె వాళ్ళంతా. పాపం వాళ్ళకి చార్జెస్ కూడా ఉండవు, అంత దూరం నుంచి రావాలి. ఒక పూట భోజనం కదా మనం అనుకుంటాం, అదే వాళ్ళకి బ్రహ్మాండం. వెళ్ళి వాళ్ళకి అన్నదానం చేస్తుంటే తృప్తిగా వాళ్ళు ఆనందపడి తింటూ ఉంటే వాళ్ళ ముఖంలో చూడాలండి, అది ఆనందం. నిజమైన ఆనందం అంటే అక్కడ ఉంది. మనం తిని శ్రయించడంలో కాదు, వాళ్ళు తిన్నప్పుడు చూసి ఆనందిస్తే దాంట్లో ఆ భగవద్గీత ఏదో ఒక మంత్రం కాస్త చేయటం. మన కుటుంబం పరివారం కోసం మనం ఒక 108 మంత్రం చేసుకోవాలి. తరువాత కొంచెం తోక చేయాలి, ఎందుకంటే ఈ మంత్రంలో దోషాలు దొర్లి ఉండొచ్చు, అందుకని ఆపేయకూడదు అక్కడికి. మీరు గమనిస్తూనే ఉంటారు రోజు హరే రామ హరే రామ, మనం 108కి ఆపటంలా పైన కొంచెం చేస్తున్నాం. ఎందుకంటే దోషాలు ఎక్కడ ఏం దోషం దొర్లిందో పైన ఒక 10, 18 చేసుకోవాలి. ఆ చేసింది కదా కనీసం అదైనా మనం ఇది నామ సంకీర్తన ఫలం ఇవ్వు అని బ్రహ్మరాక్షసి అడిగింది. వరాహ పురాణంలో చెప్పుకున్నాం కదా. అమ్మో సాధ్యమే లేదు. పోనీ ఒక పూట నామ సంకీర్తన ఫలం ఇవ్వు, అది కూడా సాధ్యం. పోనీ ఒక గంట నామ సంకీర్తన ఫలం ఇవ్వు, అది కూడా సాధ్యం. పోనీ ఒక అరగంట, అది కూడా సాధ్యం. పోనీ ఒక భజన, అది కూడా సాధ్యం. పోనీ భజనలో ఒక పంక్తి, అది కూడా సాధ్యం. పోనీ ఆ పంక్తిలో ఒక అక్షరం అయితే తీసుకో. ఆ ఒక్క అక్షర ఫలాన్ని ఇస్తే ఆ బ్రహ్మ రాక్షసుడికి రాక్షసత్వం పోయి మళ్ళీ సాధు అయ్యాడు. ఇది కథ మనకి వరాహ పురాణం. అంత ప్రభావము, అంత శక్తి ఉంది మంత్రానికి. అందువల్ల దాన్ని మనం చేసి ఆ ఫలము కష్టంలో ఉన్న వాళ్ళకి వెళ్ళని, ఇక్కడ బార్డర్లో కష్టపడుతున్న ఆర్మీ వాళ్ళకి వెళ్ళని, ఎవరున్నారు పాపం వాళ్ళని అడిగేవాడు పట్టించు. గవర్నమెంట్ చూస్తుంది వేరే విషయం, కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇంత ఐస్ అండి, మనుషులు దిగబడిపోతూ ఉంటారు. దాని నుంచి బయటికి రావడానికి 10 నిమిషాలు పడుతుంది. కష్టంగా రావాలి. అంత చలిలో వాళ్ళు ఇటు ఇక్కడ రాజస్థాన్ కచ్చు ప్రాంతం వెళ్ళారా, కచ్చు బుజ్జు అక్కడ 50 to 54 ఊహించుకోండి ఒకసారి. 42కే మనం ఇట్లా అంటాం, అక్కడ 50 దాటిపోతుంది. ఆ ఎండలో వాళ్ళు అక్కడ ఎప్పుడు గస్తీ కాపలా కాస్తూ ఉండాలి. వాళ్ళ కోసం మనం జపం చేసిన దాంట్లో వాళ్ళకి వెళ్ళాలి. వాళ్ళు క్షేమంగా ఉన్నారు కాబట్టి మనం చేస్తున్నాం, అవునా కదా. వాళ్ళకి కాపలా కాస్తుంటే మనం వాళ్ళకి వెళ్ళని. ఇట్లా ఎవరైతే దేశ సేవ కోసం చేస్తూ ఉన్నారో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, ఇంకా వేరే అందరూ వాళ్ళ ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వర్షం వస్తూ ఉంటుంది, ఒక మనిషి అక్కడ దిగి ఆ డ్యామ్ దగ్గర రిపేర్ చేయాలి. వర్షం నీరు ఏంటి భయం, అది సామాన్యం. అక్కడ దిగి ఆ నట్టు బోల్ట్ బిగించాలి, సామాన్యమైన పనులు కావు ఇవన్నీ. ఎట్లా అంత పనులు చేసేవాళ్ళు అటువంటి వాళ్ళకి అదంతా దేశ రక్షణే కదా. అటువంటి వాళ్ళకి వెళ్ళని గమనించుకో. ఎక్కడో అడవిలో ఒక పైప్ లైన్ వేస్తారు, ఎక్కడో అడవిలో మధ్యలో ఆ పులుల మధ్యలో వెళ్ళి రోడ్డు వేస్తారు, అక్కడెక్కడో వెళ్ళి ఒక ఎలక్ట్రిసిటీ లైన్ ఒకటి లాగుతారు. ఎవరు వాళ్ళకి రక్షణ? ఇద్దరు ముగ్గురు వెళ్తారు అంతే వాళ్ళు. అటువంటి వాళ్ళకి వెళ్ళని, ఎవరు దేశ సేవ కోసం అక్కడ అట్లా పనులు చేస్తున్నారు, అటువంటి వాళ్ళకి వెళ్ళని అని ఒక ప్రార్థన చేసుకోవాలి. అది ముఖ్యం. దేశము దైవం, ఈ రెండింటి కోసం, దేహం కోసం కాదు, దేశం దైవం, ఈ రెండింటి కోసం ఎవరైతే దైవం ధర్మం.